ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ మై వ్లాగింగ్ సెటప్. నేను ఏ కెమెరా యూజ్ చేస్తాను, ఏ మైక్ యూజ్ చేస్తాను అని చెప్తా. దీని కాస్ట్ ఏమేమి వస్తాయి, దీంట్లో హౌ టు వర్క్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని సైడ్కి పెడదాం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. యాక్సెసరీస్, this is neck band, elastic material వస్తుంది, అడ్జస్టబుల్. ఇది హౌ టు యూజ్ ఫొటోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరే కదా, ఇది నెక్ బ్యాండ్. ఈ 2 యాక్సెసరీస్ వస్తాయి. సైడ్ కదా, దిస్ ఈజ్ మెయిన్ ఐటమ్. చార్జర్, ఏ టైప్ టు సి టైప్ చార్జర్ ఒకటి వస్తుంది. డాక్యుమెంటరీ, టూ మాడ్యూల్స్ వస్తాయి. ఇది పవర్ మాడ్యూల్, ఇది క్యామ్, మెయిన్ క్యామ్. ఇది వాటర్ ప్రూఫ్, అంటే వాటర్లో పడినా కూడా ఏమవుదు, బట్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఒకవేళ వాటర్లో షూట్ చేయాలంటే ఓన్లీ దీన్ని యూస్ చేసి చేసుకోవాలి వాటర్ వీడియోస్ వాటర్లో. దీంతో పాటు చేయాలంటే వాటర్లో పాసిబుల్ అవ్వదు. టూ బటన్స్ వస్తాయి. పవర్ మాడ్యూల్లో 1 బటన్ ఉంటుంది. పవర్ మాడ్యూల్ కనెక్ట్ చేసేటప్పుడు దీని త్రూ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ క్యామ్ యూజ్ చేసేటప్పుడు దీంతో ఈ బటన్ యూజ్ చేసి ఆన్ చేసుకునికి, ఆఫ్ చేసుకునికి, రికార్డ్ ఆన్ అండ్ ఆఫ్ అన్నిటికీ ఒక బటనే ఉంటుంది. మల్టిపుల్ యూజెస్ 1 బటన్. కనెక్ట్ చేద్దాం. జస్ట్ పుట్ అండ్ యూజ్, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఉంటుంది. జస్ట్ ప్రెస్ చేసి ఇట్లా అంటే రిలీజ్ అవుతుంది, ఇట్లా అంటే మళ్ళీ కనెక్ట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అస్సలు ఎంత షేక్ అయినా, ఎంత మూమెంట్ ఉన్నా కూడా అసలు మ్యాగ్నెటిక్ నుండి రిమూవ్ అవ్వదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆన్ చేసి చూద్దాం. రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకునికి, ఆఫ్ చేసుకునికి ఈ ఆప్షన్ లాక్, స్క్రీన్ లాక్ చేసుకోవడానికి. స్క్రీన్ లాక్ స్వైప్ చేస్తే మళ్ళీ స్క్రీన్ లాక్ ఆఫ్ అయింది. స్టోరేజ్ ఆప్షన్స్, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది. ఎస్డి కార్డు పెట్టుకుంటే ఎస్డి కార్డు కూడా చూపిస్తుంది. నేను ఎస్డి కార్డు పెట్టుకోలేదు. ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB వస్తుంది. నేను యూజ్ చేసి ఇంకా రిమైనింగ్ ఉన్నది, ఇంకా 76 GB ఇంకా రిమైనింగ్ ఉంది. ఇక్కడ నుండి డైరెక్ట్గా ఫార్మాట్ కొడితే మొత్తం క్లియర్ చేసుకునేకి ఫార్మాట్ ఆప్షన్. ఇది ఎస్డి కార్డు పెట్టినా కూడా సేమ్ ఆప్షన్ వస్తుంది. ఈ టోటల్ సెట్టింగ్స్, మెయిన్ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాయిస్ కంట్రోల్ ఏంటంటే మేము ఆన్ చేసుకుంటే వాయిస్ కంట్రోల్ త్రూగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్, టేక్ ఫోటో, సెట్ డౌన్, ఈ 4 వాయిస్ కంట్రోల్స్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈ క్యామ్ని. వైర్లెస్ కనెక్షన్, ఈ 2 ఆప్షన్స్ నాకు అంత ఐడియా లేవు. నేను నెక్స్ట్ వీడియోలో కానీ ఎప్పుడైనా వ్లాగ్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైర్లెస్ కనెక్షన్ అంటే ఇది మన మొబైల్ త్రూగా
వీడియోస్ తీసినవి మొబైల్లోకి వస్తాయి. DJI Mimo యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్ త్రూగా ఈ క్యామ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియో కంప్రెషన్ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ 2 ఆప్షన్స్ యూజ్ అవుతాయి. పీసీలో కైనీ మాస్టర్లో చేసేటప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. మొబైల్లో ఆపరేట్ చేసి మొబైల్లో ఎడిట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుద్ది. సౌండ్స్ మనం క్యామ్ ఆన్ చేసేటప్పుడు ఆఫ్ చేసేటప్పుడు సౌండ్ కావాలి అనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. వద్దు నాకు సౌండ్ అనుకుంటే ఆఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ కొంచెం వేగంగా డ్రైన్ అవుతుంది. అందుకే నేను ఆఫ్ చేసి పెట్టుకున్నా. మనకి క్యామ్ తీసేటప్పుడు డిస్ప్లేలో గ్రిడ్స్ కావాలన్నా, గ్రిడ్స్ ఆఫ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్ ఎప్పుడు గ్రిడ్స్ ఆఫ్లోనే ఉంటాయి. యాంటీ ఫ్లిక్కర్ మనకి ఎంత హెచ్జెడ్లో కావాలి ఫోటో క్వాలిటీ అని, వీడియో క్వాలిటీ కానీ ఎంత హెచ్జెడ్లో కావాలని ఆపరేట్ చేసుకునేకి ఇది ఆటోలో పెట్టుకున్నాను నేను. ఆటో స్టాప్ రికార్డింగ్ టెంపరేచర్ ఇది. టెంపరేచర్ హై వెళ్ళేటప్పుడు ఆఫ్ అవుతుంది. అట్లా స్టాండర్డ్లో ఉండాలా, హైలో ఉండాలా అని ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్లో ఉంటే లో హీట్లో కూడా క్యామ్ ఆఫ్ అయిపోద్ది. ఇది ఎప్పుడైతే మనం మెమో యాప్ కనెక్ట్ చేసి ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు ఈ హై అనే ఆప్షన్ వస్తుంది. హై అనే ఆప్షన్ పెట్టుకుంటే అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా సర్వైవ్ అవుద్ది. మరీ ఎక్కువ టెంపరేచర్ అయితేనే ఆఫ్ అవుద్ది. అదే స్టాండర్డ్ మోడ్లో పెడితే కొంచెం హీట్ అయినా కూడా క్యామ్ ఆఫ్ అయిపోతుంది. హైలో పెట్టుకుంటాను నేను. దీంట్లో 2 మోడల్స్ వస్తాయి. పవర్ మాడ్యూల్కి కూడా డిస్ప్లే వస్తుంది. కాకపోతే నేను ఆ మోడల్ నేను తీసుకోలేదు. ఆ మోడల్ తీసుకుంటే బ్యాక్ సైడ్ కూడా స్క్రీన్ వస్తుంది. దానివల్ల బ్యాటరీ డ్రైన్ తప్ప ఇంకా ఏముండదు. ఇట్లా నేను ఈ ఆప్షన్లో ఈ మోడల్లో తీసుకున్నా. దానికి కూడా ఆ మోడల్ తీసుకుంటే దానికి కూడా పవర్ సప్లై కావాలి, ఆ డిస్ప్లే కూడా ఆన్ అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. నేను తీసుకోలేదు కాబట్టి ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకుంటున్నా. స్క్రీన్ మనం రికార్డ్ చేసిన తర్వాత ఎంత సేపు ఆన్ ఉండాలి, ఎంతసేపులో ఆఫ్ అవ్వాలని ఈ ఆప్షన్స్ 3 seconds, 30 seconds, 1 minute. అసలు ఆఫ్ అవ్వద్దు అనుకుంటే నెవర్ పెట్టుకోవచ్చు. 3 seconds పెట్టుకుంటా. ఎందుకంటే రికార్డ్ అయిన తర్వాత మనం డ్రైవ్లో ఉంటాం కాబట్టి ఆన్ అయినా మనకి అంత ఫరక్ పడదు. ఈ ఆటో పవర్ ఆఫ్ మనం ఒకవేళ రికార్డింగ్ చేయట్లేదు అనుకుంటే ఎన్ని సెకండ్స్లో ఆఫ్ అవ్వాలని ఈ ఆప్షన్ ఇది. మనం రికార్డింగ్ చేయకుండా ఓన్లీ స్టేబుల్గా ఉంచితే 30 secondsలో పవర్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఎల్ఈడి ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అనేది కూడా ఆప్షన్ ఉంటుంది. ఎల్ఈడి ఆఫ్ చేసుకుంటే ఎల్ఈడి ఆఫ్ అయిపోద్ది. రికార్డింగ్లో రికార్డ్ చేసేటప్పుడు ఆన్ అయ్యేటప్పుడు ఎల్ఈడి ఉండాలా వద్దని అది మన ఆప్షన్స్. అది నేను ఆఫ్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు మైక్రో లెన్స్ డిటెక్షన్ మనం ఎప్పుడైతే మైక్రో షార్ట్స్ తీసేటప్పుడు ఇది యూజ్ అవుద్ది. ఆన్ చేసి పెట్టుకుందాం. హారిజాంటల్ క్యాలిబ్రేషన్ మనం వీడియో ఆన్ చేసేటప్పుడు హారిజాంటల్గా ఉందా లేదా క్యాలిబ్రేషన్ చేసుకోనికి ఈ ఆప్షన్ ఇది. డైరెక్ట్గా మనం ఆన్ రైడ్లో ఉండేటప్పుడు లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టుకోవచ్చు. యాప్లో కనెక్ట్ చేసి డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజెస్ మనకి ఏ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మనకు కాబట్టి ఇంగ్లీషే. నెక్స్ట్ ఫ్యాక్టరీ రీసెట్, డివైస్ ఇన్ఫర్మేషన్, మొత్తం టోటల్ క్యామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటరీ అంతా ఇందులో చూసుకోవచ్చు. ఈ ప్రో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ప్రో ఆన్ చేసుకుంటే మనకి
రికార్డ్ చేసేటప్పుడు ఆప్షన్స్ వస్తాయి. అల్ట్రా వైడ్ వరకు వస్తుంది. అదే మనం ప్రో ఆఫ్ చేసుకుంటే ఓన్లీ వైడ్ వరకే వస్తుంది, ఆప్షన్స్ ఏమీ రావు. మనం ప్రో ఆన్ చేసుకుంటేనే ఆప్షన్స్ అన్నీ, ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇవి అన్నీ ఈ వాయిస్ కమాండ్ డైరెక్ట్ కింద సెట్టింగ్స్లో చూపించాను కదా, వాయిస్ కంట్రోల్ అని, అదే ఆప్షన్ ఇట్లా సెపరేట్గా ఇచ్చిండు. ఇది లాక్ మనం చేసుకునేకి, మనం ఆన్ చేసి ఈ లాక్ ఆన్ చేసుకుంటే మనం ఎటు పక్కన మూవ్ చేసినా కూడా వీడియో మాత్రం స్టేబుల్గా వస్తుంది. మనం ఏ డైరెక్షన్లో పెట్టుకొని లాక్ చేసుకుంటామో ఆ డైరెక్షన్లోనే వీడియో వస్తుంది. అది ఆఫ్ చేసుకుంటే మనం ఇటువైపు రొటేట్ చేస్తే అటువైపు రొటేట్ అవుద్ది. ఇది బ్రైట్నెస్ సెట్టింగ్స్, మనకి ఎంత బ్రైట్నెస్ కావాలి అని బ్రైట్నెస్ సెట్టింగ్స్. వీడియో సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. ఇట్లా 180p 24 fps నుండి 4K 60 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇందులో 4Kలో రికార్డ్ చేస్తే మనకి స్టెబిలిటీ అంత ఉండదు. స్టెబిలిటీ అంటే మనకి అంత వీడియో క్వాలిటీ బాగుంటుంది, కాకపోతే వైబ్రేషన్స్ వచ్చేటప్పుడు అట్లా కొంచెం వీడియో వైబ్రేట్ అవుతుంది. నేను ఇప్పుడు 2K 30 fpsలో రికార్డ్ చేసుకుంటా. దీంట్లో అయితే మనకి రాక్ స్టడీ, హారిజాంటల్ అవన్నీ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. స్టాండర్డ్, వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ వరకు వస్తాయి 2K 30 fpsలో. టూ కే 30 fpsలో ఆప్షన్స్ స్టడీ, రాక్ స్టడీ, హారిజాంటల్ బ్యాలెన్సింగ్, హారిజాంటల్ స్టడీ. ఈ హారిజాంటల్ స్టడీ పెట్టుకుంటే ఇందాక ఆప్షన్ ఎట్లా లాక్ స్క్రీన్ చేసుకుంటే ఎట్లా ఆప్షన్ వస్తాయి, ఇది సేమ్ అట్లానే. ఇది ఓన్లీ 45 degrees వరకే స్టడీగా ఉంటుంది. 45 degrees కన్నా ఎక్కువ లేనైతే వీడియో రొటేట్ అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనం 180 degrees ఎంత రొటేట్ చేసినా కూడా వీడియో మనం ఎటు సైడ్ అయితే ఫేసింగ్ పెట్టుకొని లాక్ చేసుకున్నామో ఆ సైడ్నే వీడియో రికార్డ్ అవుతుంది. ఎక్స్పోజ్ ఇది ఆటోలో పెట్టుకుంటే దానికి తగ్గట్టు అదే అప్డేట్ చేసుకొని అదే సెట్ చేసుకుంటుంది. మాన్యువల్ పెట్టుకొని మనం సెట్ చేసుకోవచ్చు. ఒక దగ్గర వీడియో రికార్డ్ చేస్తున్నాం, ఒక బయటికి పోకుండా ఒకే దగ్గర చేస్తున్నామంటే ఇది బెటర్. అదే బయటికి పోతున్నామంటే క్లైమేట్ చేంజెస్ ఉంటాయి, లైటింగ్ చేంజెస్ ఉంటాయి, కాబట్టి ఆటోలో పెట్టుకుంటే బెటర్. ఇది లూమిన్స్. ఇది బ్రైట్నెస్ ఎంత ఉండాలి, బ్రైట్నెస్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలంట మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్లా వద్దు అంటే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. ఇది కలర్స్, ఇవి నార్మల్ కావాలా, లేదంటే ఇది ఏంటంటే మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్ అవుద్ది. ఇట్లా డీప్ క్లీన్ లింక్ అట్లా ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి ఎడిట్ చేసేటప్పుడు కొంచెం కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి అనుకుంటే డీలింక్ ఆన్ చేసుకుంటే కలర్ గ్రేడింగ్లో యూజ్ అవుద్ది. లేదు నాకు అవసరం లేదు కలర్ గ్రేడింగ్, నార్మల్ నేచురల్ కలర్స్ కావాలంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే లూప్ డ్యూరేషన్, మనం వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎన్ని మినిట్స్ తీసినా కూడా అది 5 minutes కింద కన్వర్ట్ అవుతుంది. 10 minutes అవుతే దాన్ని స్ప్లిట్ చేసి 5 minutes 2 వీడియోస్గా సెపరేట్ చేస్తుంది. అట్లా వద్దు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం సేవ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎర్లీగా వీడియోస్ సేవ్ అవుతాయి. అదే లాంగ్ వీడియో ఫార్మాట్ అయితే కొంచెం లేట్ అవుద్ది సేవ్ అయ్యేటప్పుడు. ఆఫ్ చేసి పెట్టుకుంటే బెటర్.
మనం తీసిన వీడియోస్ చూసుకోవాలంటే సైడ్కి ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దీంట్లో షో అవుతాయి. డిలీట్ చేయాలంటే ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ కొడితే డిలీట్ అవుతాయి, మొత్తం ఒకసారి క్లియర్ అయిపోతాయి. దీనిలో ఫొటోస్, లూప్ వీడియో, స్లో మోషన్ ఇట్లా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే వీడియో నుండి ఫొటోస్ అట్లా చేంజ్ చేసుకోవాలంటే లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఆప్షన్స్ చూపిస్తాయి. ఫోటో కావాలంటే ఫోటో, వీడియో, క్విక్ క్లిప్, స్లో మోషన్, టైం ల్యాప్స్ ఇట్లా ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఇది దీనిలో వచ్చే ఐటమ్స్: పవర్ మాడ్యూల్ విత్ క్యామ్, 1 A type to C type charger, 1 neck band and 1 head band, అండ్ మన హెల్మెట్కి అటాచ్ చేసుకోవడానికి మ్యాగ్నెటిక్ హోల్డర్ వస్తుంది. ఇది కూడా సేమ్ క్యామ్ టైప్ ఉంటుంది, జస్ట్ పుట్ అండ్ యూస్. జస్ట్ క్లిప్స్ ప్రెస్ చేస్తేనే వచ్చేస్తుంది, లేదంటే అసలు రిమూవ్ కూడా అవ్వదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది మ్యాగ్నెటిక్. ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇది నేను యూజ్ చేసే మైక్ డిజిటెక్. దీంట్లో 1 ట్రాన్స్మిటర్, 1 మైక్ వస్తుంది. అండ్ ఇది క్యారీ చేసుకోవడానికి ఒక పౌచ్, డిజిటెక్ లోగోతో ఒక పౌచ్ వస్తుంది. అండ్ 1 ఛార్జర్, అంతే. దీంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏమి రావు. జస్ట్ దీన్ని క్యామ్ మాడ్యూల్కి కనెక్ట్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూగా రెడ్గా లైట్ వెలుగుతుంది. ఇది క్యామ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది కాన్స్టెంట్గా రెడ్ వెలుగుతుంది, అప్పుడే కనెక్ట్ అయినట్టు, లేదంటే కనెక్ట్ అవునట్టు. కనెక్ట్ చేసి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. క్యామ్కి మైక్ యూజ్ చేసుకోవాలంటే డెఫినెట్గా పవర్ మాడ్యూల్ యూజ్ చేస్తేనే మైక్, ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేసుకుని ఒక అవుద్ది. లేదు ఓన్లీ మనం క్యామ్ ఓన్లీ యూజ్ చేసుకుంటే మైక్ యూజ్ చేసుకునేకి అవ్వదు, పవర్ మాడ్యూల్ పెడితేనే యూజ్ చేసుకునేకి అవుతుంది. జస్ట్ ఇట్లా ఇన్సెట్ చేస్తే దీంట్లో ఇట్లా రెడ్ అండ్ బ్లూగా బ్లింక్ అవుద్ది లైట్స్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనెక్ట్ అయిపోయింది. మైక్ కనిపిస్తుంది కదా, మైక్ కనెక్ట్ అయిపోయింది, అంతే. దీన్ని సింపుల్ యూస్. జస్ట్ దీనికి పవర్ మాడ్యూల్ కనెక్ట్ చేయాలి, దీన్ని ఆన్ చేసుకోవాలి అండ్ యూస్, అంతే. దీన్ని ఓన్లీ ఇది ఒకటే వాటర్ ప్రూఫ్. రెండు కలిపి వాటర్ ప్రూఫ్గా యూస్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా మనం కేస్ పర్చేస్ చేసుకోవాలి. ఇది నియర్ 2K ప్రైస్ ఉంటుంది. ఓన్లీ కేస్ ఒకటే 2K ప్రైస్ ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేసి దీన్ని ఇన్సర్ట్ చేసి వాటర్ ప్రూఫ్ యూస్ చేసుకోవచ్చు. అట్లా ఈ కేస్ పర్చేస్ చేయకపోతే వాటర్లో యూస్ చేయడానికి అవ్వదు. ఇన్సర్ట్ చేసి చూపిస్తా ఎట్లా దీంట్లో పెట్టుకోవాలని. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది ఉంటే దీంట్లో పెట్టుకోనికి అవ్వదు, డైరెక్ట్ ఇన్బిల్ట్గా వస్తుంది కనెక్షన్. ఫస్ట్ దీని సేఫ్టీ కేస్ రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ పుష్ చేస్తే రిమూవ్ అవుతుంది. జస్ట్ రిమూవ్ చేసుకొని కనెక్ట్ చేసి జస్ట్ ఇన్సెట్, అంతే.
క్లోజ్ చేసి ఇది వాటర్ ప్రూఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సైడ్కి ఒక బటన్, టాప్లో ఒక బటన్ వస్తుంది. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కావాలి అనుకుంటే, పవర్ మార్టీలో కూడా కావాలి అనుకుంటే ఇట్లా వాటర్ ప్రూఫ్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్ బ్యాండ్ అండ్ హెడ్ బ్యాండ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని మాన్యువల్గా పేపర్ డాక్యుమెంట్స్ వస్తాయి. నెక్ బ్యాండ్ అయితే డైరెక్ట్ హౌ టు ఇన్సర్ట్ అని, డైరెక్ట్ ఓన్లీ క్యామ్ ఒకటే ఇన్సర్ట్ చేసుకునేకపోతే పవర్ మాడ్యూల్తో యూజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇట్లా డైరెక్ట్ హెడ్కి పెట్టుకొని బ్లాగ్స్ తీసుకోవచ్చు. నెక్ బ్యాండ్ అయితే డైరెక్ట్ ఇట్లా నెక్లో వేసుకొని వీడియో రికార్డ్ పెట్టుకోవచ్చు. ఇవి దీనివల్ల యూజెస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.